ప్రైవేట్ మద్యం దుకాణాలు మళ్ళీ రాబోతున్నాయి. ఎక్కడికక్కడ షాపు, ఆ షాపుకి సమీప ప్రాంతాల్లో బెల్ట్ షాపులు, అలాగే పర్మిట్ రూమ్ పేరుతో షాప్ పక్కనే ఒక మినీ బార్ లాగా అక్కడే తాగేసి వెళ్ళడానికి, తాగినప్పుడు నంచుకోవడానికి చీకుల దగ్గర నుంచి పచ్చళ్ళు, కారప్పొడులు, కారాలు ఇట్లాంటివి పెట్టుకునేటటువంటి ఒక కాన్సెప్ట్ రాబోతోంది. మళ్ళీ 2014-19 మధ్యలో ఏ విధానాన్ని అయితే ఆంధ్రప్రదేశ్లో అమలు చేశారో అదే విధానం మళ్ళీ అమల్లోకి తీసుకురాబోతున్నారు. ఇది తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం అన్నటువంటిది ఈనాడు ఆంధ్రజ్యోతినే రాస్తున్నటువంటి అంశం. అంటే ఇప్పుడు ప్రభుత్వ మద్యం దుకాణాల టైమింగ్స్ ఉదయం 11 ఎప్పుడు తెరవడం, సాయంత్రం పూట 8-9 క్లోజ్ అవ్వడం, ఇట్లాంటి స్థితి నుంచి మళ్ళీ ఇది. అయితే మందుబాబులే అది కోరుకున్నారు, మందుబాబుల భార్యలే అది కోరుకున్నారు. అందుకే జగన్ సర్కార్ని గద్దెదించారు. సుమారు 70 లక్షల మంది మందుబాబులు వాళ్ళ భార్యలతో సహా జగన్కి వ్యతిరేకంగా ఓటేశారంటే మద్యం వాళ్ళ ఇళ్లలో ఎంత అవసరమో అర్థమవుతోంది. కాబట్టినే వాళ్లే జగన్ని దారుణంగా ఓడగొట్టారు. కాబట్టి ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకోవడంలో తప్పు లేదని వాదించే వాళ్ళు ఉన్నారు. అదే సందర్భంలో ఇది తర్వాత రోజుల్లో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల మీద ఎలాంటి ప్రభావం చూపెడుతుంది అన్నటువంటి అంశం మీద చర్చ నడుస్తుంది. బట్ మన దేశంలో చర్చలు మాత్రమే జరుగుతాయి, ప్రభుత్వాలు తమ పని తాము చేసుకుపోతాయి.